మీకు ఏ దేవుడు చెప్పారా వీళ్ళు తక్కువ కులం వాళ్ళు దేవాలయానికి లోపలికి రానివద్దని? మన సనాతన ధర్మం ప్రకారం కులం ప్రకారం దైవ దర్శనం ఉంటుందని ఎవర్రా చెప్పారు మీకు? కులం అనేది వృత్తి ప్రకారం ఏర్పడింది, వాళ్ళు చేసే పనిని బట్టి ఏర్పడింది మాత్రమే. కొంతమంది అగ్రకులం వాళ్ళు వాళ్ళ కుల ఆధిపత్యం కోసము, వాళ్ళ కుల మనుగడ కోసము కుల వివక్ష చూపిస్తున్నారు. ఏ దేవుడు కూడా చెప్పలే వీళ్ళు తక్కువ కులం వాళ్ళు, దళితులు, అంటరాని వారు నా దేవాలయానికి రావద్దని. దేవుని ముసుగులో ఈ కుల వివక్షతను, ఈ కుల గజ్జిని దేవుడికి కూడా అంటిపెట్టారు కదరా. మీ ఈ కుల పిచ్చి వల్ల 2 నెలల పసికందు చనిపోయింది. దాని బాధ్యత ఎవరు? ఆ పాపచావు కారణమైన ప్రతి ఒక్కరికి న్యాయపరంగా శిక్ష పడాలి. ఒకవేళ ఆ న్యాయపరంగా శిక్ష పడకుండా వాళ్లకు ఒక కర్మ, ఒక పాపమండు ఉంటుంది. అది ఈ జన్మకు వాళ్ళకే కాకుండా వాళ్ళ తరతరాల వాళ్ళ కుటుంబాలకు కూడా ఆ పాపం తగులుతుంది. కర్మ అనేది ఎవరిని వదలదు. దేవుడి పేరుతో కుల వివక్ష చూపిస్తూ ఇలాంటి మూర్ఖులకు, అజ్ఞానులకు ఒకవేళ వీళ్ళకి ఇక్కడ శిక్ష పడకుండా పైన దేవుడు ఉన్నాడు, అన్ని చూస్తాడు. దేవుడి పేరు చెప్పే మీరు వేసే వేషాలు అన్నీ కూడా పైనుంచి ఆ దేవుడు గమనిస్తున్నారు. ఓం నమ శివ శ్రీ కాళే నమః.